శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్లే ఆఫ్స్ కు చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. IPL 2026లో ప్లే ఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నమోదైంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 23 పరుగులతో విజయం సాధించింది. ఇక టోర్నీలో 9వ విజయాన్ని ఆర్సీబీ నమోదు చేసింది. 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ విఫలమైంది. వరుసగా 6వ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. అంచనాలు అన్ని కూడా తలకిందులైపోతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మొదటి 6 మ్యాచ్లకి తర్వాత 6 మ్యాచ్లకి ఏమైంది పంజాబ్ కి అనేటువంటి మాట డిఫెండ్ చేసుకోలేకపోతుందా, లేకపోతే టార్గెట్లు ఛేదించడం కానీ టార్గెట్లు ఇవ్వడంలో కానీ సమిష్టిగా ఫెయిల్ అయిపోతున్నటువంటి పరిస్థితి? శ్రేయస్ అయ్యర్ నుంచి ఎక్కడా కూడా కాన్ఫిడెంట్ గా ఒక ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు పంజాబ్ విషయంలో పర్టికులర్ గా? ఏమో అంటే క్రికెట్ ఫ్యాన్స్ పరంగా చూస్తే దిష్టి తగిలిందేమో అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఆడినటువంటి ఆట తీరు కానీ, లేదంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్ గా ఓడిపోయిన తర్వాత ఇది ముగింపు కాదు అనే విధంగా వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ కి కొనసాగింపుగా ఆ విజయానికి అంటే ఆ ఫైనల్ కి వెళ్ళిన ఉత్సాహంతో మళ్ళీ ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గెలుస్తారేమో అనేటువంటి సంకేతాలను కూడా వాళ్ళు తొలి 6 మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. ఏకంగా 264 పరుగుల టార్గెట్ ని ఢిల్లీ మీద వాళ్ళు ఛేదించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఆడినటువంటి ఆట తీరు పరంగా చూస్తే గానీ, లేదంటే గత 5 మ్యాచ్ల్లో వాళ్ళు ఆడినటువంటి ఆట తీరు పరంగా చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే ఈ జట్టేనా అంటే ఈ స్థాయిలో రాణించింది, 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది, భారీ టార్గెట్లు నిర్దేశించింది ఈ జట్టేనా అనేటువంటి అనుమానాలు కూడా కొంత కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వాళ్ళ ఆట తీరు మాత్రం కొంత అంటే బౌలింగ్ పరంగా, ముఖ్యంగా బ్యాటింగ్ సంగతి పక్కన పెడితే, మొన్న ముంబై మీద ఓడిపోయినప్పుడు కానీ, లేదంటే ఈ రోజు ఓడిపోయినటువంటి మ్యాచ్ లో కానీ బౌలింగ్ పరంగా ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ కానీ ఇలా కీలక బౌలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధారాళంగా పరుగులు ఇవ్వడం అనేది పంజాబ్ కు చాలా మైనస్ అవుతుంది. అదే విధంగా వాళ్ళకు ఓపెనర్లు ఇప్పుడు మనకి మిడిల్ ఆర్డర్ వాళ్ళకి బలంగా ఉంటుందని మనం అంచనా వేసాం శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పుడు. కానీ వాళ్ళకి ఓపెనర్లు పడిపోతే తర్వాత కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు మార్కస్ స్టోయినిస్ కానీ, శశాంక్ సింగ్ కానీ కాసేపు పోరాడకపోతే దారుణంగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? పంజాబ్ ఆట తీరు అంశాలకు సంబంధించి పక్కన పెడితే ఆ పట్టికలో అంటే ఆ పాయింట్స్ టేబుల్లో దాదాపుగా ఆశ్చర్యపరిచేటువంటి ఈక్వేషన్స్ అన్ని కూడా రాబోయే 2-3 మ్యాచ్ల్లోనే ఈక్వేషన్స్ మారిపోయే ఛాన్సెస్ కనిపిస్తోంది. అంటే IPL మీద సరే అనుమానాలు వ్యక్తం చేయాలంటారా, లేకపోతే ఒక కసి పెరిగింది టీమ్స్ లో అనేటువంటి పరిస్థితిలో చూడాలా, లేకపోతే విఫలమవుతున్నటువంటి ఆటగాళ్ళు మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నారని అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా చూడాలంటారు ఈ ఓవరాల్ గా ఉన్న ఈ సిచ్యువేషన్? ఇక్కడ మనం ఒక చిన్న ఈక్వేషన్స్ చూద్దాము. అయితే నాకు ఈ రోజు ఉన్నటువంటి అంటే ముందు దీని గురించి దాన్ని మాట్లాడదాం అనుకున్నాను. పంజాబ్ కి అయితే అవకాశాలు ఇంకా పూర్తి కాలేదు అనేది అయితే మనకి స్పష్టంగా చెప్పుకోవచ్చు. పంజాబ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతోంది. కానీ ఇక్కడ కొన్ని జట్ల మీద వాళ్ళు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కూడా కొంత క్రియేట్ అయింది. ముఖ్యంగా రాజస్థాన్ మీద, CSK మీద. KKR ఢిల్లీ మీద వాళ్ళు పెద్దగా ఆధారపడాల్సిన లేదు, కానీ రాజస్థాన్ CSK మీద వాళ్ళు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. అలాగే ఇక తర్వాత మ్యాచ్ లో కనుక GT ఓడిపోయినా వీళ్ళకి మంచి ఛాన్సెస్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. రన్ రేట్ పరంగా చూసుకుంటే పంజాబ్ పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇతర జట్లతో పోల్చుకుంటే. ఒకవేళ GT ఓడిపోయినా సరే వీళ్ళకి కొంత ఛాన్స్ అయితే కనపడుతుంది. ఇక ప్లేయర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడితే ముఖ్యంగా అంటే రికీ పాంటింగ్ ఉన్నప్పుడు ప్లేయర్స్ కి చాలా వరకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అతను బిల్డ్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ కానీ, అతను ఇచ్చేటువంటి సలహాలు కానీ, లేదంటే టీమ్ స్ట్రాటజీ విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ ఎందుకో మరి అంటే అది మిస్ అవుతుంది. ఇందాక పాపం డగ్అవుట్ లో అతను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ICC కెప్టెన్ ఇలా అయిపోయాడు ఏంటి అనేటువంటి ఆందోళన కొంత కనపడినటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే తర్వాత మ్యాచ్ లో భారీ విజయాన్ని ఏమన్నా సాధించే దిశగా ఉన్న వ్యూహాలు రచిస్తాడు అనేది చూడాలి. అంటే సోషల్ మీడియాలో నేను చూసినటువంటి ఒక ఫన్నీ కామెంట్, పాయింట్స్ టేబుల్లో లీస్ట్ అంటే అడుగున ఉన్నటువంటి టీమ్స్ పోతూ నేను కూడా ఒక 4గురిని తీసుకుని వెళ్ళిపోతా అన్నట్టుగా నిన్న KKR ఆడినటువంటి ఆట తీరుతోటి మనం అంటే కొన్ని జట్ల విజయావకాశాలని, లేకపోతే ప్లే ఆఫ్స్ కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ని క్లిష్టతరం చేసి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి మాట. నిన్న KKR నుంచి ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ ఏంటి? అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు మనం? నిజంగా అంటే మొన్న ముంబై పంజాబ్ మీద గెలవటం, నిన్న అలాగే CSK మీద లక్నో గెలవటం, అలాగే GT మీద KKR గెలవటం, ఇవన్నీ కూడా కొంత అంటే దాన్ని ఏమంటారు, గతంలో కూడా మనం చూసేవాళ్ళం చిన్న సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనికి సంబంధించి కొంత కామెంట్ చేస్తూ ఉండేది.
పోతూ పోతూ అంటే సున్నా ఓడిసాం ఊరికినే పోదు లేదా అంటే నలుగురు తీసుకుపోద్ది అన్నట్టు వీళ్ళు కూడా ఇదే అదే తరహాలో అంటే మేము నష్టపోయాం కాబట్టి మీరు కూడా నష్టపోవాలి అనేటువంటి తరహాలోనే వీళ్ళు కూడా కొంత బిహేవ్ చేస్తున్నారేమో అనేటువంటి సిగ్నల్స్ కూడా కొంత వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు తర్వాత మ్యాచ్లకు సంబంధించి సిఎస్కే గానీ లేదంటే కేకేఆర్ గానీ అలాగే డీసీ గానీ ఆర్ఆర్ సంగతి పక్కన పెడితే ఈ మూడు జట్లు గనక భారీ విజయాలు గనక నమోదు చేస్తే మిగిలిన జట్లకి ప్లే ఆఫ్స్ కు వెళ్ళడానికి చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా జీటీకి ఇబ్బంది ఉంటుంది, ఎస్ఆర్హెచ్ కి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే పంజాబ్ పరిస్థితి కూడా కొంత దారుణంగానే ఇంకా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఆర్ఆర్ పరిస్థితి కూడా అలాగే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి చిన్న జట్ల విజయాలను ఎంత త్వరగా అడ్డుకుంటే అంత మంచిది. ఈ రోజు ఆర్ఆర్ ఢిల్లీ మీద గెలవాల్సినటువంటి పరిస్థితి కూడా కొంత క్రియేట్ అవుతుంది. ఫైనల్ గా ఆ పాయింట్స్ టేబుల్ కి సంబంధించి ఆ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు రాబోయే రోజుల్లో? ప్లే ఆఫ్స్ కు వెళ్ళేటువంటి టీం ఇది అని పర్టికులర్ గా చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. దాన్ని ఎలా? అవును, ఇక్కడ ఒక డీసీకి అయితే ఛాన్స్ లేదు. డీసీ వాళ్ళ కింద నుంచి వస్తా పైకి. డీసీకి ఛాన్స్ లేదు. డీసీ ఖచ్చితంగా 12 వాళ్ళు ఇంకా 2 మ్యాచ్లు ఆడతారు. 2 మ్యాచ్లు ఆడితే వాళ్ళకి 14 పాయింట్స్ వస్తాయి. డీసీకి అసలు ఏ విధంగా కూడా ఛాన్స్ లేదు. అదే డీసీ పైకి రావాలంటే పంజాబ్ ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. పంజాబ్ తర్వాత మ్యాచ్ లో ఓడిపోతేనే డీసీకి అంత కొంత ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కేకేఆర్ కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి 15 పాయింట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ పంజాబ్ కేకేఆర్ రూపంలో కూడా కొంత థ్రెట్ ఉంది. అదే విధంగా సిఎస్కే సంగతి చూసుకుంటే సిఎస్కే కనుక తదుపరి 2 మ్యాచ్లు కనుక గెలిస్తే అంటే 2 మ్యాచ్ల్లో వాళ్ళ ఎస్ఆర్హెచ్ మీద ఉంటుంది, జీటీ మీద ఉంటుంది. కాబట్టి ఈ 2 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ కి జీటీకి రెండింటికి కూడా వాళ్ళతో థ్రెట్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఆర్ఆర్ కి సంబంధించి చూసుకుంటే ఆర్ఆర్ ఇప్పుడు ఈ రోజు ఢిల్లీతో గెలవాలి. కనీసం వాళ్ళకు 2 మ్యాచ్ల్లో అన్నా గెలిస్తే వాళ్ళకైనా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. అంటే రన్ రేట్ పరంగా కూడా వాళ్ళు అంటే 3 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే వాళ్ళకి 6 పాయింట్లు, ఆర్సీబీ లాగా సగర్వంగా 18 పాయింట్లతో వాళ్ళు వెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే మాత్రం పంజాబ్ దరిద్రం పీక్స్ లో ఉంది. వాళ్ళు కనుక తదుపరి మ్యాచ్ లో భారీ రన్ రేట్ తో గెలవాలి. భారీ రన్ రేట్ తో గెలిచినప్పటికీ కూడా వాళ్ళకి ఈ కింద టీమ్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్కే ఒక మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కేకేఆర్ కూడా ఒక మ్యాచ్ ఖచ్చితంగా 2 మ్యాచ్ వాళ్ళు కేకేఆర్ ఓడిపోయినా వాళ్ళకి రన్ రేట్ కలిసి వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే డీసీ రూపంలో కూడా కొంత థ్రెట్ ఉంది. కాబట్టి డీసీ కనీసం ఒక మ్యాచ్ లన్నా ఓడిపోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఈ పాయింట్స్ పట్టికలో చూసుకుంటే మాత్రం జీటీకి ఎస్ఆర్హెచ్ కి మాత్రమే కొంత పుష్కలంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక ప్లే ఆఫ్స్ కు చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ కు చేరినటువంటి తొలి జట్టుగా ఆర్సీబీ నమోదైంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. టోర్నీలో 9వ విజయాన్ని నమోదు చేసింది. 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఘోరంగా విఫలమైందని చెప్పాలి. వరుసగా 6వ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. ఈ స్థాయి ఆట తీరుని పంజాబ్ నుంచి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది.